జపాన్ టెక్నాలజీ వాడారు. వాటిని ఎందుకు మరి పిచ్చాసుపత్రికి కేటాయించాలి? అర్థం కావడం లేదు. రెండోది, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల శాసనసభ సాక్షిగా చెప్పాడు, ఆ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయి అని. అన్ని అనుమతులు ఉండి నిర్మించిన భవనాలు, జపాన్ టెక్నాలజీతో నిర్మించిన భవనాలను పిచ్చాసుపత్రిగా ఎందుకు చేయాలి? ప్రభుత్వం వాడుకోవచ్చు కదా, ప్రభుత్వం వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. కాన్ఫరెన్సులు పెట్టుకోవచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్లు పెట్టుకోవచ్చు, విదేశీ ప్రతినిధులు డెలిగేట్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో సమావేశాలకి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అనేక చోట్ల ప్రైవేటు భవనాల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. వాటిని ఇక్కడికి మార్చవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. ఎందుకు వదిలేసి ఉంచుతున్నారు? సంవత్సరంన్నరగా ఈ కూటమి వచ్చిన తర్వాత ఆ భవనాలను ఎందుకు వాడడం లేదు, అలా వదిలేసి ఉంచారు. ఇదైతే మంచిది కాదనిపిస్తుంది. అమరావతిలో మీరు నిర్మించాలనుకున్న భవనాలు, ఆ టెక్నాలజీ ఇదే కదా, ఇంతే అధునాతనమైన భవనాలు కదా. నువ్వు 50 అంతస్తులు 60 అంతస్తులు అమరావతిలో ప్లాన్ చేసినప్పుడు జపాన్ టెక్నాలజీయో సింగపూర్ టెక్నాలజీయో ఏదో వాడాలి కదా. అప్పుడు అమరావతిలో నిర్మించే భవనాలన్నీ కూడా మెంటల్ హాస్పిటల్కే కేటాయిస్తారా? అమరావతిలో నిర్మించే భవనాలన్నిటి కూడా మానసిక రోగుల కోసం కేటాయిస్తారా? అందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా రాష్ట్ర మంత్రులు వీళ్ళని పెట్టి ట్రీట్మెంట్లు చేస్తారా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అద్భుతమైన భవనాలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అమరావతిలో ఏవైతే ప్లాన్ చేశారో, ఎలాంటి భవనాలు అయితే ప్లాన్ చేశారో అలాంటి భవనాలను ఆయన నిర్మించి చూపించారు. తప్పేమీ లేదు. ప్రభుత్వం కోసం, ఆయన సొంతంగా ఆయన కోసం కట్టుకోలే, అవి ప్రభుత్వం కోసం కట్టారు. ఆయన కోసం కట్టుకున్నాయి అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఏదో ఒక భవనంలో నివాసం ఏర్పరచుకునేవాడు. కానీ అది కాదు కదా, అవి ప్రభుత్వ భవనాలు కదా, ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి కదా, టూరిజం శాఖకు చెందిన భవనాలు కదా. సో టూరిజం శాఖ వాడుకోవచ్చు కదా ఆ భవనాలు. ఎందుకు వదిలేసి ఉంచుతున్నారు నిరుపయోగంగా? ఇది సమర్థనీయం కాదు. ఆ భవనాలను వాడుకలోకి తేవాలి. ఆ భవనాలను ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి మార్గంగా చూసుకోవాలి. అంతే తప్ప దాన్ని పిచ్చి ఆసుపత్రికి కేటాయించాలి, పిచ్చి ఎందుకు ఈ మాటలు, ఇట్లాంటి మాటలు?